నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కులగణన నేపథ్యంలో మాత్రం బీసీల చుట్టూ కూడా ప్రధానంగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. రాజకీయ పార్టీల మధ్య అలాగే కుల సంఘాల మధ్య కూడా ఈ అంశం చుట్టే కూడా ఇటు నినాదాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ మేధావుల ఫోరం అధ్యక్షులు అయితే చిరంజీవులు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం తాజా రాజకీయ పరిణామాలపై. సార్, బీసీ కులగణన విషయంలో మరోసారి రీసర్వే చేయడానికి ప్రభుత్వం అయితే పూనుకుంది. ఈ విషయంలో మళ్ళీ ఇప్పుడు కొనసాగుతుంది. ఆ నిర్ణయం పట్ల ఎట్లా చూస్తారు? సో ఆ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అట్లాంటి నిర్ణయం తీసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఖచ్చితమైన లెక్క తేలాల్సిందే. సో రాష్ట్రంలో 2014 ప్రకారం బీసీలు, హిందూ బీసీలు 51, ముస్లిం బీసీలు 61% మంది ఉన్నారు. కాబట్టి మా లెక్క మాకు రావాలని చెప్పి అడగడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి మళ్ళీ ఇప్పుడు మిస్ అయినటువంటి వాళ్ళకు ఎన్రోల్ చేసుకునే అవకాశం ఇచ్చిండ్రు. అదేవిధంగా మైగ్రెంట్ పాపులేషన్ కూడా ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు కూడా వెబ్ ద్వారా ఎన్రోల్ చేసుకోవచ్చు అనడానికి మరొక అవకాశం ఇచ్చిండ్రు. సో దీన్ని మేము ఒక వెల్కమ్ స్టెప్గా భావిస్తున్నాం. చాలామంది కూడా కులగణనలో పాల్గొంటే ప్రభుత్వ పథకాలు ఎక్కడ మిస్ అవుతాయని ఒక భయభ్రాంతులకు గురై మొదటిసారి అయితే మాత్రం దూరంగా ఉన్నారు. అలాంటి నేపథ్యంలో ఎలాంటి పిలుపు ఇవ్వదలుచుకున్నారు మీరు? కులగణనలో పాల్గొన్నంత మాత్రాన వారికి వచ్చేటువంటి పథకాల్లో ఎలాంటి మార్పు ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని పదే ప్రకటించడం కూడా జరిగింది. కాకపోతే కొన్ని రాజకీయ పార్టీలు కావాలని చెప్పేసి దీన్ని రాజకీయం చేసేసి ప్రజల్ని కులగణనలో పాల్గొనకుండా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. అట్లాంటి ఏమి కూడా జరగదని చెప్పేసి మేము కూడా తెలియజేస్తాం. సో తాజాగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. బీసీల చుట్టూ కూడా కాంగ్రెస్ రాజకీయాలు ఉంటాయి, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బీసీ సీఎం చేయబోతుందని కూడా ఆయన కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడారు. ఈ వ్యాఖ్యల పట్ల సో దాన్ని హర్షిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో బీసీ వాదం అనేది ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటిది వాస్తవం. కాబట్టి అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా బీసీ వాదాన్ని తలకెత్తుకోవడం జరిగింది, వాళ్ళ నెత్తినెత్తుకోవడం జరిగింది. సో బీసీ వాదం కొరకు అన్ని పొలిటికల్ పార్టీస్ ఏ విధంగా ముందుకు వస్తున్నాయో మీరు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ బీసీని ఒక పీసీసీ అధ్యక్షునిగా చేసినటువంటి పార్టీ. కాబట్టి వాళ్ళు రాబోయే కాలంలో బీసీ సీఎంను కూడా చేద్దాము, ఇది కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. అది మంచి శుభ పరిణామం. సో వాస్తవంగా బీసీలు ఎప్పుడో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా కావాల్సినటువంటిది. అట్లాంటిది వాళ్ళకి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా కానియకుండా కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళు అడ్డుపడ్డారు. సో ఈరోజు బీసీ సంఘాలు చూస్తూ ఊరుకునే స్థితిలో లేవు. వాళ్ళు దేనికైనా ఉద్యమించడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో బీసీ సీఎం తెలంగాణకు రావడం ఖాయం. సో కులగణన నేపథ్యంలో బీసీ అంశాల చుట్టూ జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ స్టాండ్ కానీ బీజేపీ స్టాండ్ కానీ ఎలా ఉంది, ఎలా ఉండాల్సిన అవసరం ఉంది? ఏ పార్టీ అయినా బీసీలకు సముచిత స్థానం ఇవ్వాల్సిందే. బీసీలకు వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎక్కువ స్థానాలు ఇచ్చి మరి వాళ్ళు గెలిపించుకోవాల్సిందే. బీసీలను విస్మరిస్తే మాత్రం ఆ పార్టీలను కూడా బీసీలు విస్మరిస్తారనే విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. సార్, ఐక్యత విషయంలో చాలామంది కూడా కామెంట్ చేస్తుంటారు. బీసీలకు చాలా కులాలు ఉండడం వల్ల వీళ్ళకు ఐక్యత సాధ్యం కాదు అనే ఒక ధోరణి ఉంది. ఆ ధోరణి నుండి ఎట్లా బయటపడే అవకాశం? ఇప్పుడు బీసీలలో 134 కులాలు ఉన్నాయి వాస్తవం. సో కానీ అందులో మెజారిటీ పాపులేషన్ కులాలు ఒక డజన్ కులాలే ఉంటాయి. మిగతా అన్ని కూడా చిన్న కులాలు ఉంటాయి. అట్లని చెప్పేసి వాళ్ళ ప్రాధాన్యత లేదని కాదు, అన్ని కులాలు కూడా కలిసే ఉంటాం. మాకు కొన్ని కామన్ సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మా జనాభా లెక్క లేకపోవడం, మాకు సరి అయిన ప్రాతినిధ్యం లేకపోవడం, మా ఆర్థిక వనరులు మాకు సరిగా కేటాయించక మమ్మల్ని దోపిడీకి గురి చేయడం, అదేవిధంగా మాకున్నటువంటి ఆత్మాభిమానాన్ని కించపరచడం. సో ఇట్లాంటి కామన్ ఇష్యూస్ ఉన్నాయి మాకు. కాబట్టి కామన్ ఇష్యూసే అందరినీ కూడా ఐక్యపరుస్తాయి. ఇవాళ కులగణన అనే ఒక మామూలు అంశం అన్ని బీసీ కులాలను ఒకే తాటిపైకి తెచ్చింది. రేపు రిజర్వేషన్ అనే ఇష్యూ కూడా అన్ని కులాలు, సామాజిక న్యాయం అనే అంశము అన్ని కులాలను ఏకతాటిపై తెస్తుంది. రాజ్యాధికారం అనే అంశం కూడా అన్ని కులాలను ఏకతాటిపై తెస్తుంది. ఇవాళ దేశంలో చాలా రాష్ట్రాలలో కూడా బీసీలు ఉన్నారు. ఇవాళ తమిళనాడులో కూడా ఉన్నారు. అక్కడ కూడా 100కు పైబడే బీసీ కులాలు ఉన్నాయి. కానీ అక్కడ బీసీల రాజ్యాధికారంలో ఉన్నారు కదా. మరి పెరియారు సిద్ధాంతం కావచ్చు, లేదా ద్రవిడ పార్టీలు కావచ్చు. ఇవాళ అంటే అత్యంత బ్యాక్వర్డ్ క్లాస్ అయిన నాయి బ్రాహ్మణులు కరుణానిధి అయినారు, ఇప్పుడు స్టాలిన్ కూడా ఉన్నాడు. సో కాబట్టి బీసీలకు కామన్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ మినిమం కామన్ ప్రోగ్రామ్ ద్వారా అందరిని ఐక్యపరిచి ముందుకు తీసుకెళ్తారు. సో కేసీఆర్ ఉద్యమ తరహాలో కూడా, మందకృష్ణ తరహాలో కూడా ఒక బీసీకి పూర్తి స్థాయిలో ఒక పొలిటికల్ లీడర్ తయారు కావట్లేదు అనే ఒక వాదన ఉంది. భవిష్యత్తులో ఒక లీడర్ పూర్తి స్థాయిలో నాయకత్వం వహించే అవకాశం 100% అవుతుంది. అది ఎక్కువ దూరం కూడా లేదు. త్వరలో మీరే చూడబోతారు. బీసీలలో ఒక పొలిటికల్ లీడర్ కూడా వస్తారు. సార్, 42% విషయానికి వస్తే మాత్రం 42% రిజర్వేషన్లు మేము స్థానిక సంస్థలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అందులో భాగంగా కులగణన చేస్తాం. కానీ కేంద్ర పరిధిలో రాజ్యాంగ సవరణ ఉంది, కేంద్రం చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలంగాణ ప్రభుత్వం అంటుంది. అది ట్రూ. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను ఓవర్కమ్ కావాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ జరగాల్సిన అవసరం ఉంది. సో దానికి కేంద్రం కూడా సహకారం జరపాల్సిన అవసరం ఉంది. కాకపోతే అన్ని పొలిటికల్ పార్టీస్ వెళ్ళేసి దాన్ని
సఫలీకృతమయ్యేలాగా చూడాలి. ఇవాళ మీరు తమిళనాడులో ఇట్లనే 50% రిజర్వేషన్కు మించి ఉండకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు అన్ని పొలిటికల్ పార్టీలు ఏకమైనవి తమిళనాడు ఇంట్రెస్ట్ దృష్ట్యా. ఆడ ఏ ఒక్క పార్టీ కూడా వ్యతిరేకం కాలే. అన్ని పార్టీలు ఏకమై ఢిల్లీకి వెళ్ళి కేంద్రాన్ని ఒప్పించి వాళ్ళు రిజర్వేషన్లు తెచ్చుకున్నారు, 9th షెడ్యూల్లో పెట్టించుకున్నారు. ఇక్కడ కూడా అన్ని పొలిటికల్ పార్టీస్ను ఏకంగా అంటున్నాం. ఏ పొలిటికల్ పార్టీ అయినా బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడితే 100% బీసీలే వాళ్ళ సంగతి ఏంటో తెలుస్తారు. సో తమిళనాడు తరహా రిజర్వేషన్లు బీసీలకు తెలంగాణలో సాధ్యమా? 100% సాధ్యమైంది. దానికి కావాల్సింది చిత్తశుద్ధి. కేవలం ఏదో మీద మేము చేస్తున్నామని చెప్పేసి నటింపజేస్తే జరగదు. ఎవరు నటిస్తుందో ఎవరు చిత్తశుద్ధితో ఉన్నారో ప్రజలు గమనిస్తారు. కాబట్టి రాబోయే కాలంలో ప్రజలు సరైనటువంటి తీర్పు వాళ్ళకు చెప్తారు. సో మార్చి 10న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేయబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో మేము కులగణన చేస్తాం, ఇక మీరు మీ చేతిలో ఉంది ఇక బాల్ అనేది ఒక నినాదాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ విషయంలో మీరు 100% జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు అవసరం లేదు. మొదలు కేంద్రంలో వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రులను, అక్కడ ఉన్నటువంటి ఇతర ముఖ్య నాయకుల్ని కలిసి ఒప్పించే ప్రయత్నం చేయాలి. అన్ని పొలిటికల్ పార్టీస్ పోవాలి. ఏదన్నా పొలిటికల్ పార్టీస్ మా స్టాండ్ ఇది, మాకు మేము పోము అని అంటే వాళ్ళకు ప్రజలే నిర్ణయిస్తారు. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో దాదాపు ఉన్న 3,30,00,000 మంది ఓటర్లలో సుమారు 1,80,00,000 ఓటర్లు బీసీలే ఉన్నారు. మరి ఈ 1,80,00,000 మంది బీసీలు తమ ప్రయోజనాలకు భంగం కలుగుతుంటే, తమ ఇంట్రెస్ట్లను ఎవరో గండి కోరుతుంటే చూస్తూ ఊరుకుంటారా? కాబట్టి వాళ్ళకే రాబోయే కాలంలో వాళ్ళని ఏ స్థాయిలో ఎక్కడ ఉంచాలో అదే ప్లేస్లో ఉంచుతారు. సో చివరిగా చెప్పండి సార్, మీరు చాలా కొన్ని వందల సభలు సమావేశాల్లో అన్ని కూడా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో పబ్లిక్ నుండి బీసీల నుండి ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది, మీరు గమనించింది ఏంటి, మీ ఒక వాస్తవంగా ఏం గమనించారు? సో బీసీలలో మంచి స్పందన వస్తూ ఉంది. ఇంకా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి బీసీల దగ్గరికి ఈ భావం చేరాల్సిన అవసరం ఉంది. మేము లేదని చెప్పడం లేదు, బట్ అర్బన్ ఏరియాలో చదువుకున్న వాళ్ళలో కొంత స్పందన బాగానే వస్తూ ఉంది. సో మేము కూడా రాబోయే కాలంలో ఈ వాదాన్ని ఇంకా గ్రామ స్థాయికి విస్తరించాలనేటువంటి ప్రణాళికలతో ఉన్నాం. సో ఇంకో 1-2 ఇయర్స్లో అటువైపు ప్రయాణం చేస్తాం. సో ఖచ్చితంగా మనకు ఎన్నికలు వచ్చే లోపల ప్రతి గ్రామాన బీసీలకు సంబంధించినటువంటి కొంతమంది వాలంటీర్స్ కూడా తయారవుతారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బీసీ ఎజెండా ఏదికగా అన్ని రాజకీయ పార్టీలు కూడా అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా సభలు సమావేశంలో తిరిగినప్పుడు కూడా బీసీల నుండి కూడా ఒక స్పందన వస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా తమిళనాడు తరహాలో ఏకమై కూడా స్థానిక సంస్థల్లో కానీ మిగతా విషయాల్లో కూడా రిజర్వేషన్లు పెంచడానికి అందరూ అన్ని పార్టీలు కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఇక తెలంగాణ ప్రభుత్వం అయితే కులగణన చేపట్టింది. అలాగే మరోసారి అవకాశం ఇవ్వడాన్ని రీసర్వేకి అవకాశం ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. కేంద్రం కూడా సవరణ చేసి 7వ షెడ్యూల్ సవరణ చేసి కూడా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రయత్నాలు కేంద్రం చేయాల్సిన అవసరం ఉందని కూడా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షులు చిరంజీవులు గారు స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మసూద్తో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.